ఇప్పుడైతే డ్రోన్ ఎక్కించుకొని కడపకి అయితే బయలుదేరినాము ఇద్దరము బైక్ లో. అంటే బ్రో అయితే తిన్నాడంట, నేను కూడా ఇంట్లో 2 పూరీలు తిని దాన్ని మేమైతే ఇంకా కడపకు బయలుదేరినాం. కొత్త బస్ స్టాండ్ దగ్గర అయితే ఉంటాం పొద్దుటూరులో. ఇంకా మైదుకూరు రోడ్డు నుంచి చక్కగా పోతున్నాం. ఇది ఏడంటే మన రిలయన్స్ పెట్రోల్ బంక్ ప్రొద్దుటూరు. మేము చిన్నగా బండి తోలుకుంటూ అయితే బయలుదేరినాం. నేనైతే ఎత్తలా కొడుకుని తెలుసు కదా, ఇంకా బండికి పెట్రోల్ పట్టించుకొని ఆగి బయలుదేరినాం. కొత్తపల్లి దగ్గర అయితే డిమార్ట్ అయితే దాటుకున్నాం. నెక్స్ట్ కాదరాబాదే. హాయ్ గైస్, కాదరాబాద్ కూడా దాటేసినాం. నెక్స్ట్ లింగాపురం. ఇంకా బూమ్ బూమ్ అని మెల్లగా అయితే ఇంకా స్టార్ట్ అయినాం. హాయ్ గైస్, ఇప్పుడు లింగాపురం కూడా దాటేసినాం. నెక్స్ట్ ఎస్ఆర్ఐటి కాలేజ్ కానీ కొట్టే కడపనైనాం మనం. ఇప్పుడు మనం కడపకి ఎందుకు పోతున్నామంటే మన ఆర్జేపీటీ వెంకన్న ఉన్నాడు కదా, అన్న అయితే కడపకు వస్తున్నాడు. అన్నను కలుద్దామని అయితే మేము బయలుదేరినా. అన్నగా కడపలో ఏదైనా తిందాం రా అని పిలిచినాడు. అన్న యాడి పిలిచిపోతాడో మనకు తెలియదు. చూద్దాం. అన్న కడప పోయినాక వెంకన్నతో కలిసి ఏదైనా స్నాక్ ఐటమ్స్ తీసుకుపోతాం. కడపకి అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్. ఇది అలంకాన్ సర్కిల్ అనమాట. రైట్ సైడ్ పోతే ఎయిర్పోర్టు తెలుసు కదా, అట్నే కమలాపురం ఎర్రగుంటలు వస్తుంది. మనమైతే అలంకాన్ రోడ్డుకి అయితే వచ్చేసిన కడప ఎంట్రీ అనమాట. ఈ రోడ్డు వచ్చేసి మనకు రైట్ సైడ్ చూసుకుంటే ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది అలంకాన్పల్లి రోడ్లో అయితే. ఇంకా ఈ అలంకాన్పల్లి రోడ్లో నుంచి చక్కగా అట్నే వచ్చేసినాం. ఇక్కడ మనకు చర్చ్ ఉంటుంది కదా కడపలో, మెయిన్ చర్చ్ అదే అబ్బా ఇది. ఇంకా అటు నుంచి చక్కగా అయితే వచ్చి బ్రిడ్జ్ అయితే ఎక్కినాము చిన్నది. కింద చూస్తే నీళ్ళు లేవు కానీ పోతుంటే మనకు బాగా అనిపిస్తుంది, ఒక ఫ్లైఓవర్ మీద పోయినట్టు. ఇంకా అట్నే మెల్లగా ఫ్లైఓవర్ దాటుకొని కడపకి అయితే ఎంటర్ అయినాం. హాయ్ గైస్, ప్రజెంట్ మనమైతే కడపకి అయితే చేరుకున్నాం. ఇప్పుడు మనం వై జంక్షన్ దగ్గరికి అయితే మనం వచ్చేసినాం. ఇదే కోటిరెడ్డి సర్కిల్ కడపలో. కోటిరెడ్డి సర్కిల్ కాడికి అయితే వచ్చినాం. నుంచి అట్నే చక్కగా పోతే మనకు రైట్ సైడ్లో సంధ్యా సర్కిల్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ పాత బస్ స్టాండ్ వస్తుంది. ఇంకా చక్కగా పోతే కొత్త బస్ స్టాండ్ వస్తుంది. మనకు అక్కడ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అవన్నీ ఉంటాయి. ఇది వచ్చేసి జూడియో అన్నమాట. అప్సరా రోడ్డు రూట్లో ఉంటుంది, అంటే వై జంక్షన్ వస్తుంది ఈ రూట్లో పోతే. మనమైతే వై జంక్షన్ కాడ ఉండే స్నాక్స్ సిటీకి అయితే వచ్చేసినాము. నాకు తెలిసి వెంకన్న ఇంకా రాలే, బైక్ అయితే బయట లేదు. అన్న కోసం అయితే 2 నిమిషాలు వెయిట్ చేయాలా, వస్తుంటాడు. నాకు తెలిసి కార్లో వస్తాడా బైక్లో వస్తాడని నాకైతే తెలీదు, చూడాలా ఎట్లా వస్తాడా ఆయన. అన్న వాళ్ళైతే మన కొత్తగా తీసుకునే బుల్లెట్లు అయితే అన్న వచ్చారు కదా. ఇంకా ఈ పక్కకు రోడ్డు దాటుకుంటున్నారు అన్నగారు అయితే. అన్న మనకు తెలుసు కదా, రాజంపేటలో హీరో. ఆర్జేపీటీ వెంకీ అని యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది. అన్న వచ్చేసి కువైట్లో వర్క్ చేసి ఇక్కడికైతే వచ్చారు ఇప్పుడు. ఇంకా అన్న వాళ్ళ ఫ్రెండ్ అయితే నేను బాలబ్రో అంతా లోపలికి వచ్చినాం. అన్న రాగానే వీడియో అయితే మొదలు పెట్టేసినాడు. అన్న గురించి తెలుసు కదా, మన కోసమే ఎవరైనా ఇట్లా యూట్యూబ్ వాళ్ళైనా సరే, ఇన్స్టా వాళ్ళైనా ప్రజల్ని ఎంటర్టైన్ చేయాలనే ఒక ఉద్దేశంతో మాత్రమే వీడియోలు చేస్తుంటాం మనమైతే. అన్న కూడా ఫుడ్ కోసం వచ్చాయి కాబట్టి ఫుడ్ ఇక్కడ స్టాక్ సిటీలో వీడియో అయితే తీస్తున్నాడు. ఇన్స్టాగ్రామ్ అనుకుంటున్నా నాకు తెలిసి. ఇక్కడైతే అన్న మనకు ఆర్డర్ పెట్టాడు పాప్కార్న్స్, చికెన్ వింగ్స్, చికెన్ బర్గర్, చికెన్ పిజ్జా అన్నీ అయితే మనకు వచ్చేసినాయి. ఇంకా ఒక్కొక్కటి వెంకన్న అయితే వీడియోలు చేసుకుంటున్నాడు. నేను ఖాళీగా ఎందుకు లేని నేను యూట్యూబ్కి వీడియో అయితే కొట్టినా. అన్న చూడు లుక్ బాగుంది, సైడ్ లుక్. ఇవి వచ్చేసి చికెన్ వింగ్సా లెగ్స్ అనుకుంటా, అదే లెగ్ పీసులు. స్నాక్ సిటీ బ్రాంచులు చాలా ఉన్నాయి. పొద్దుటూరులో 2 ఉన్నాయి, కడపలో కూడా ఉన్నాయి, కర్నూలు, ధర్మవరం, కోయమో, అనంతపురం చాలా ఉన్నాయి. టేస్ట్ మాత్రం ఈ మధ్య స్నాక్ సిటీ పొద్దుటూరులో అయితే 5.9 రేటింగ్తో నడుస్తుంది. మీరు కూడా కడపలో ఉండేటోళ్ళు ఒకసారి స్నాక్ సిటీకి వచ్చి ట్రై చేయండి. అంటే మా పొద్దుటూరు వాళ్ళకి కూడా చెప్తున్నా, పొద్దుటూరులో స్నాక్ సిటీలో వేరే లెవెల్ ఉంది చికెన్ అయితే. ఇంకా ఇక్కడ మనకు ప్లేస్ చూసారా కడపలో ఎంత బాగుందో. ఈ సోఫా సెట్లు అయితే వేసినారు కూర్చొని తిన్నీకి. లోపలైతే ఏసీ అయితే ఫుల్ ఉంది బాగా.
ఇది వచ్చేసి చికెన్ బర్గర్ అన్నమాట. ఆయన వెంకన్న చీల్చినాడు, దాన్ని చీల్చి వీడియో తీసుకుంటున్నాడు. ఇంకా చీల్చి తింటాం నెక్స్ట్. ఇంకా అది ఇవి చికెన్ లాలీపాప్స్ బాగున్నాయి కదా. లాలీపాప్సా ఏమో ఫ్రెండ్స్, నాకు ఐడియా లేదు, నేను ఎక్కువ తినను ఇవి. ఇట్లా బయటికి వచ్చినప్పుడే తినేది. మేమైతే మా భాష చికెన్ పకోడా అంటాం. చికెన్ పకోడా ఎర్రగా ఉంటాయి కదరా, ఇదేంది బొంగల్ ఉందంటావా? నేను ఎట్ట అనుకుంటే అట్టబ్బా, ఎర్రగా ఉంటే ఎర్ర చికెన్ పకోడా, బ్రౌన్ కలర్ ఉంటే బ్రౌన్ చికెన్ పకోడా. ఇంకా మా బాలబ్రో కూడా రాయలసీమ రాజే పేజ్ పెట్టినాడు కదా, మన పేజ్ కోసం కూడా మన బాలబ్రో అయితే తిప్పలు కాలే వీడియో చేసుకుంటున్నాడు. అన్న ఏందో ఇంకా మైనస్ ఇదేంది ఎర్రగా ఉంది మైనస్ తీసుకొని తిన్నాడు, బాగుందంట. అన్న ఏమంటా అంటే అన్నంలోకి ఎర్ర మైనస్ కలుపుకొని తింటే బాగుంటుందని అడిగినాడు. బాగానే ఉంటుంది మనం తింటే అని అనుకున్నాం. ఇంకా అన్న అయితే వాంచి ఇస్తున్నాడు చికెన్ ముక్కలు. అన్న వీడియో తీరా అంటే ఇంకా సెల్లు పెట్టి వీడియోలు స్టార్ట్ చేసినాం. అట్నే 2 థమ్స్అప్లు 2 కోకోకోలాలు తీసుకున్నాం. అన్న వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చినాడు. అన్న అయితే కొంచెం కామ్గా డిసెంట్గా కూర్చున్నాడు. చూస్తాం రాజంపేటలో వెంకన్న పక్కనే కూర్చున్నాడు కదా, ఆ అన్న ఇద్దరు కలిసి వీడియోలు చేస్తుంటారంట. ఇప్పుడు మనకు యూట్యూబ్లో ఒకసారి సెర్చ్ చేయండి, చాలామంది తెలుసు ఆర్జేపీటీ వెంకన్న అంటే. ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే యూట్యూబ్ వెళ్ళి ఆర్జేపీటీ వెంకీ అని సెర్చ్ చేయగానే అన్న ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టి వీడియోలు చూసి ఎంటర్టైన్మెంట్ అవ్వండి బా. అంటే ఇన్స్టాగ్రామ్లో కూడా అన్న పేజ్ ఉంది ఆర్జేపీటీ వెంకీ అని, అందులో కూడా చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు అన్నకి. ఒకవేళ కొత్త వాళ్ళు అయితే ఆ పేజ్ను ఫాలో కొట్టండి, అందులో వీడియోలు చూడండి. అట్నే ఏంది నేను చెప్పుకుంటాను, నాది నేను చెప్పుకోలేనా అంటే నాకు కూడా పేజ్ ఉంది బా ఇన్స్టాగ్రామ్లో. అఖిల్ జోడు వ్లాగ్స్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. పోయే ఒకసారి సెర్చ్ చేసి నా వీడియోలు చూసి నచ్చితే ఫాలో కొట్టండి బా. అట్నే రాయలసీమ రాజా కొత్తగా అయితే స్టార్ట్ చేశారు, అందులో వీడియోలు కూడా చాలా బాగున్నాయి. ఆ పేజ్ని కూడా మీరు సపోర్ట్ చేయండి. ఇంకా ఆఖరిగా అన్న చికెన్ బర్గర్ అయితే చికెన్ పిజ్జా మొదలు పెట్టినాడు వీడియో ఏమో కానీ ముక్కలన్నీ అయిపోతున్నాయి. ఆయన ఒక్కొక్క ముక్క తింటానే ఉన్నాడు వీడియోకి. నేనేమో యూట్యూబ్ వీడియో పెట్టుకున్నాను, నేను ఇంకా స్టార్టే చేయలేదు తినడం. ఏమోలే అన్ననే కదా వీడియో తీసుకుంటున్నాడు కదా అని నేనైతే కామ్ అయిపోయినా. అయినా నేను బయట ఫుడ్ తినను, కానీ బయటకు వచ్చినప్పుడు మాత్రం బయట ఫుడ్ తింటా. అట్లుంటుంది మళ్ళా మనతోటి. ఇంకా అన్న ఏమో పక్కన కూర్చున్నాడు కదా వెంకీ అన్న పక్కన. ఒకరి నాయన తొందరగా కానీ నాకు ఆగలేదు అనే మనుషులేమో అనుకున్నట్టున్నాడు, బయటికి అయితే చెప్పలే. ఇంకా ఇట్లా కాతే అని అన్న అయితే మొదలు పెట్టినాడు ఈ పక్క తినడం. ఇంకా వెంకయ్య అయితే వాంచి ఏడుస్తున్నాడు టేస్ట్. మా బాలబ్రో వెంకన్న పక్కలో కూర్చుని ఆయనకు కూడా వీడియో తీసుకున్నాడు ఒకటి. ఇంకా బాలబ్రో కూడా స్టార్ట్ చేసినాడు. ఏమో వెంకన్న సాల్ అనుకుని పక్కన అయితే పెట్టినాడు అనుకుంటే పొరపాటే ఇంకొక బర్గర్ అయితే తీసినాడు పక్కకి. ఇంకా నేను ఎంతసేపు స్వామి పట్టుకోవడామని కెమెరాకి స్టాండ్ పెట్టి ఇంకా నేను మొదలు పెడదామని ఆ పక్కకి అయితే వచ్చినా. నీ అక్క నోట్లో పెట్టుకొని కొరుకుతే బర్గర్ సోగమంతా నోట్లో పోయింది. ఇంకా వామ్ 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 వా అని వాంచినా. బాగా టేస్ట్ అయితే ఇది చికెన్ బర్గరు సూపర్గా ఉంది. నేను ఫస్ట్ వచ్చింటే ఏంది ఇబ్బా ఇది బర్గరు కాగితంలో పెట్టించినారు, కాగితం తినాలని అనుకున్నా. కాదంట, పైన ఉండే కాగితం తీసి లోపల ఉండే బర్గర్ తినాలంట. బర్గర్లో అయితే మనకు ఏంటంటే కొన్ని కూరగాయలు చికెన్ ముక్కలు చాలా వచ్చినాయి. దాంట్లో టేస్ట్ మాత్రం బాగుండేది. దాంట్లోకి పొళ్ళు ఇచ్చారు, అవి ఏంటో నాకు తెలియదు. కారం కూడా రసం కూడా తెలీదు. అదేదో స్నాక్స్ సిటీ వాళ్ళే తయారు చేస్తారంట అబ్బా. స్నాక్స్ సిటీలో ఆ పొడులు సొంతంగా కెమికల్స్ ఏమి ఉండవు, ఓన్గా తయారు చేస్తారంట. ఒకటి ఎర్రది పొడి అయితే ఇచ్చినారు, ఆ పొడి అయితే సూపర్గా ఉండేది. అట్నే ఒట్టి మిరకాయలు లోపల గింజలు ఉంటాయి చూడు, గింజలు ఉండే పొడి ఒకటి ఇచ్చినారు, అది కూడా మంట బాగుండేది దాంట్లోకి బర్గర్లోకి. ఇంకా మా సుధాకర్ అన్న అయితే కలుద్దామని వెంకయ్యని కలిసి బాయ్ అని చెప్పి పోయినాడు. అన్న వాళ్ళ కటింగ్ షాప్ ఉంది సుధాకర్ అన్నకైతే, ఆయన షాప్ కాడికి కూడా పోతాము. బిల్లు చూసినారా ఎంత వచ్చిందో? తక్కువే వచ్చింది నా.
మేమైతే ఆశ్చర్యపోయినాం ఎంత తక్కువ నా బిల్ అని. చూసినారు కదా మనం తీసుకుంది ఎన్ని ఐటమ్స్, ఇక్కడ బిల్ వచ్చింది ఎంత 900. మేము చికెన్ వింగ్స్, చికెన్ లాలీపాప్స్, చికెన్ బర్గరు, చికెన్ పిజ్జా అన్నీ తీసుకున్నా కూడా 900 అయింది. హాయ్ గాయ్స్, ఈరోజు స్నాక్స్ ఇట్లు అయితే మన ఆర్జేపీటీ వెంకన్న ఫుల్గా బాగానే ఉండవాలేనా అవునే ఏదానా అంత నచ్చింది షాపు. మా మంచి అయితే వీడియోల మీద వీడియోలు ఇచ్చా ఉన్నాడు షాప్ టేస్ట్ అంతా బాగుందండి. బ్రో ఇప్పుడు వస్తుంది నా బ్రో లైటింగ్ ఏనా అంత నచ్చింది స్నాక్స్ ఇది నిజంగా టేస్ట్ కానీ రేట్లు కానీ సూపర్. థ్యాంక్స్ అన్నా. మళ్ళీ క్వాలిటీ పోయిందిరా రే బాగా తీరా పోలేనా తెల్లకుండా నో మళ్ళా కడపకు వచ్చినప్పుడు ఖచ్చితంగా తినిపియాలా ఖచ్చితంగా. సార్ నేను పెట్టుకుంటాలే. ఏం పెట్టుకుంటావు లెక్కనా అందులే నేనే పెడతా. పెడతానంటారా వద్దులే నేనే పెడతాను. ఇదే బండి మా వెంకన్నది. చూసినారా ఎంత జంప్ ఉందో, మా వెంకన్న జంప్ ఉంటుంది బండి. రేటింగ్ రాలేనా బాది కూడా యాడన్న షాపు గోప్రోకి అయితే ఇంకా బాగా గోప్రో తీసుకోవాలి. నెక్స్ట్ మంత్ ఇంకొకటి ఫుడ్ ఛానల్ బండి సేల్ చేసావు అదే 3,10,000 తీసుకున్నా 1,40,000 అదే ఏదది జావా అడ్వెంచర్